సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో పూర్ణిమ శర్మ గారు, మరి రెండవ రాశి వృషభ రాశి గురించి అంటే టారస్ గురించి ఈ టారెట్ కార్డ్ ద్వారా తెలియచేయగలరు? కొంచెం ఒక్కొక్క కార్డు గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే. ఎక్కువ అంటే వీళ్ళు బాగా స్టక్ అవుతారండి చాలా విషయాలు. కార్డు చెప్తుంది కదా, కార్డ్ చెప్తుంది. ఎందుకంటే సడన్ చేంజెస్ వస్తాయి. వీళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ రెండు కార్డ్స్ కొంచెం ఒకటిగానే అనిపిస్తున్నాయి. సడన్ గా డౌన్ అవ్వడం, అది కెరియర్ వైజ్ అయిండొచ్చండి. ఇంకా ఏదైనా స్టడీస్ లో కానీ స్టడీస్ లో కానీ సడన్ గా డౌన్ అయిపోతారు. ఎందుకంటే ఇదంతా స్టక్అప్ కార్డ్ అనమాట. బాగా ఓవర్ థింకింగ్. ఇదేమో నెక్స్ట్ ఈ కార్డ్ చూసుకుంటే వీళ్ళు ఎక్కువ డిప్రెషన్ లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇది డిప్రెషన్ కార్డ్ అనమాట. చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోతూ ఉంటారు. అది అంటే ఇది కరెక్టా రాంగా అని చాలా ఓవర్ థింకింగ్ చేయడము, భయపడిపోవడము, భయం కూడా అని చెప్పొచ్చండి. వీళ్ళకి ఇయర్ కొంచెం ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు. సో అది మెయిన్ చెప్పేది ఏంటంటే కొంచెం వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలండి. ఇయర్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళు దేనైనా వాళ్ళు ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ అవే కనిపిస్తున్నాయి ఆ కార్డ్సే. అండ్ ఈవెన్ ఇంకో కార్డ్ కూడా వీళ్ళకి కొంచెం డిఫరెన్స్ గా వచ్చింది. అదే ఒక దాంట్లో వీళ్ళు ఉండిపోతారండి, స్టక్ అయిపోతారు. సో దానిలో నుంచి బయటికి రావాలా వద్దా అనే దాంట్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు, భయపడుతూ ఉంటారు. అవన్నీ లేకుండా ఉండాలి అంటే బాగా మెడిటేషన్ చేయడం కానీ ఏదన్నా ట్రై చేయాలి. మెడిటేషన్ ట్రై చేస్తే మంచిది, బెటర్ గా ఉంటుంది రిజల్ట్స్. అండ్ ఏదైనా కొత్త మళ్ళీ వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఆపర్చునిటీ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, మళ్ళీ వస్తాయి. అండ్ ప్రపోజల్స్ ఉంటాయి. సో మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ గుడ్ ఉంది అండ్ బ్యాడ్ కూడా ఉంది. బ్యాడ్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. జాగ్రత్త పడాల్సిన విషయాలు ఎక్కువ ఉన్నాయి, చాలా జాగ్రత్త పడాలి. అది కెరియర్ వైజ్ గానీ, ఎడ్యుకేషన్, ఏదైనా మ్యారేజ్ విషయంలో గానీ, ఏదైనా చిన్న చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవలు కూడా కొంచెం ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్మాల్ ఫైట్స్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ గా డిప్రెషన్ నుంచి బయటికి రావాలండి. ఫస్ట్ చిన్న విషయాలకి అనవసరంగా ఓవర్ థింకింగ్ చేయడము, ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ట్రావెలింగ్ కూడా కనిపిస్తుందండి వీళ్ళకి. అబ్రాడ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైతే ట్రావెలింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అబ్రాడ్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అది కూడా పాజిటివ్ గా ఉంది. అండ్ ట్రై చేస్తున్న వాళ్ళకైతే డెఫినెట్ గా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇయర్ వెళ్తారు వాళ్ళు. అంటే విత్ ఫ్యామిలీతో కూడా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే కొంత ప్రతికూల వాతావరణం ఉందని చెప్తున్నారు. మేజర్ గా ఎటువంటి విషయాల్లో ఆ ప్రతికూలత ఉండే అవకాశం ఉందంటారు? మెయిన్ దాని నుంచి ఎలా బయటకు రావాలి? ట్రావెలింగ్ అయితే బాగుందండి. అండ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కొంచెం టైం పడుతుంది. ఆపర్చునిటీస్ వస్తాయి కానీ బట్ వీళ్ళు ఉన్న దానికి వెళ్ళాలా వద్దా అని ఎక్కువ కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో దాని నుంచి బయటికి వచ్చి వీళ్ళు తీసుకుంటే గనక ఆపర్చునిటీస్ ని చాలా మంచి పొజిషన్ అయితే ఉంటుందండి వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ శర్మ గారు. థ్యాంక్ యూ.